ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మేము అధికారంలోకి వస్తే ఏజెన్సీ రాత మార్చేస్తామన్నారు. వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించకుండా నిజంగానే గిరిజన బిడ్డల రాత మార్చేశారు కూటమి నేతలు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏజెన్సీలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉపాధ్యాయులు లేక చాలా చోట్ల బడులు ఇప్పటికీ తెరుచుకోలేదు. కనీసం అడుగు పెట్టేందుకు వీలు లేని విధంగా ఏజెన్సీ వసతి గృహాలు తయారయ్యాయి. కూటమి నేతల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఈ పరిణామాలతో క్లియర్గా అర్థమైపోతోంది. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని ప్రగల్భాలు పలికారు. తమకు సీట్లు ఓట్లు ముఖ్యం కాదని, గిరిజనుల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన తమ లక్ష్యమంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వైద్య రంగంలో కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిచాక అలవి కాని హామీలు ఇచ్చేస్తూ మీడియా ముందు హడావుడి చేస్తే, చంద్రబాబు అయితే ఎన్నికల్లో గెలవక ముందే అమలు చేయలేని హామీలు ఇచ్చేశారు. ఏజెన్సీ ప్రాంతాల వద్దకు వెళ్లి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చిన మాటలన్నీ గాలి మాటలే అని అర్థమైపోయింది. ఏజెన్సీలో చదువు పూర్తిగా అటకెక్కేసింది. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పాఠశాలలు ప్రారంభించి 3 వారాలు దాటుతున్నా ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. స్కూళ్లకు వెళ్లడం, ఉపాధ్యాయులు రాక ఉసూరుమంటూ ఇంటికి తిరిగి రావటమే జరుగుతోంది రోజు. ఒక్క అనంతగిరి మండలంలోని 35 జీపీఎస్ 3 మండల పరిషత్ పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదు. అరకు మండలం లోతేరు పరిధిలో 7 స్కూల్స్ కు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 5వ తరగతి విద్యార్థులు 6వ తరగతిలోకి వెళ్లాలంటే టీసీ, కండక్ట్ సర్టిఫికేట్ అవసరం. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థులే తమకు ఉపాధ్యాయులను నియమించాలంటూ నిరసనలకు దిగే పరిస్థితి వచ్చింది. పాఠశాలలు తెరిచి వారాలు గడుస్తున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలలు మూసి ఉన్నా అధికారులు ఎందుకు స్పందించటం లేదని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వెంటనే ఉపాధ్యాయుల నియామకం చేయాలని, అలాగే ఏదైతే నాడు నేడు స్కూల్ బిల్డింగ్ ఆగిపోయిందో ఆ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 13 రోజుల పాటు పాఠశాల తెరచకపోతే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కనిపించట్లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులు ఎక్కడ స్కూల్ కు వెళ్లే అలవాటు తప్పిపోతుందో, తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందోనని భయపడి ఆయాలే టీచర్లుగా మారుతున్నారు. ఏజెన్సీలో విద్యా వ్యవస్థ తీరుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. స్కూల్లో ఎవరు టీచర్ లేకపోవడం వల్ల పిల్లలు చదువుకోవడానికి స్కూల్ అలవాటు తప్పిపోద్ది అనేసి నేనేమో ఇక్కడ పిల్లల్ని చూసుకుంటున్నాను. పిల్లల వల్ల నేను ఆయనేమో టీచర్ లాగా నేను చెప్తున్నాను సార్. మాకు ఎంఈఓ సార్ వాళ్ళు చూసుకోమన్నారు సార్. అంటే పిల్లల్ని కొద్దిగా మీరు కనిపెట్టుకుని ఉండండి అనేసి టీచర్లు వచ్చేదాకా. వైఎస్ఆర్సీపీ హయాంలో నాడు నేడులో భాగంగా మొదలైన అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోవడంతో పాఠశాలల నిర్మాణం సగంలోనే ఆగిపోయాయి. ఇక వసతి గృహాల్లో కిటికీలు, తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి గృహాల చుట్టూ చెత్తాచెదారం చేరి దుర్వాసనతో నిండిపోతున్నాయి. వసతి గృహాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ గోడ మీద పడుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమని బతుకుతున్నారు ఏజెన్సీలోని విద్యార్థులు.